ఏదైనా మాట్లాడొచ్చు కదా. మీరే మాట్లాడుతున్నారుగా. పర్లేదు, నువ్వే ఏదైనా చెప్పు, వింటాను. అర్జున్, నువ్వు ఆఫీస్కి వస్తుంది జాబ్ చేయడానికా, నీ బాస్తో రొమాన్స్ చేయడానికా? మేడం, అది చూశాను, అంతా చూశాను. ఆఫ్టర్ ఆల్ పిఏవి నీ బాస్ చైర్లో కూర్చుంటావా? లేదు మేడం, సారే కూర్చోమన్నారు. తను ఏది చెప్తే అది చేసేస్తాం. బీ ఇన్ యువర్ లిమిట్స్. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈ ఆఫీస్లోనే కాదు, ఇంకెక్కడ జాబ్ లేకుండా చేస్తాను. మైండ్ ఇట్. గెట్ అవుట్. ఏంటి అర్జున్ ఇది? పిఏతో రొమాన్స్ చేస్తున్నావా? చిచి అక్క, రొమాన్స్ ఏంటక్క? నో. మరేంటి చెప్పు. శాన్ యాక్చువల్లీ పియ అంటే తను కూడా మనిషే కదా. నేను బాస్ అయినంత మాత్రాన ఎప్పుడు నా ముందు నించోనే ఉండాలా? అందుకని నీ సీట్లో కూర్చోబెట్టుకుంటావా? అంటే అదేదో మూడ్లో అలా జరిగిపోయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ఐ డోంట్ నో. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా బిహేవ్ చేస్తున్నావు. ఏమైంది అర్జున్ నీకు? నువ్వు నాగవరం వెళ్ళొచ్చినప్పటి నుంచి పిచ్చివాడిలా ఏదో ఒక లోకల్లో ఉన్నట్టుంటున్నావు. ఎందుకిలా ఉంటున్నావో నీకేనా అర్థమవుతుందా? అదేం లేదు శాన్. ఐఎమ్ పర్ఫెక్ట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి. ఐల్ సీ యూ అరౌండ్. ఓకే, ఐల్ సీ యూ. అర్జున్కి ఏమైంది? దేని గురించో ఎవరి గురించో చెప్పాలనుకొని నాతో చెప్పలేకపోతున్నాడేమో అనిపిస్తోంది. గుడి మెట్లెక్కి నువ్వు వెళ్ళావా? నానా, అది నేను నాన్న, మీ ప్రేమ లేకపోతే నేనుండేదాన్ని కాదు నాన్న. నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలీదు. కానీ నేను చచ్చేంత వరకు మీ మీదున్న ప్రేమ చచ్చిపోదు. నిధి నాన్నగారికి ఊరిలో అంత పెద్ద పేరు ఉంది. నిధి నాన్నగారి ముందు అందరూ చేతులు కట్టుకొని రెస్పెక్టు ఇస్తారు. అలాంటి మీ నాన్నగారు నువ్వు చేసిన పనికి అందరి ముందు తల దించుకోవడం నాకి చాలా బాధ వేసింది. నిధి నాన్నగారికి అవమానం జరుగుతూ ఉంటే నాకే ఏడుపు వచ్చింది తెలుసా. నిధి ప్రాణాలు కూడా ఎంత రిస్క్ చేసినాయి. నీకి ఏదైనా జరిగి ఉంటే బాప్రే. Zarina, don't worry. Bhairavi, don't think too much about that. Be cool. अरे भैरवी, क्या सोच रहे? बात करो ना भैरवी. भैरवी,
నేనుగా గుడికి వెళ్ళలేదు. కానీ ఎందుకు వెళ్ళానో ఎలా వెళ్ళానో నాకు కూడా అర్థం కావటం లేదు. కెమెరా చెకింగ్ కోసం వెళ్ళాను. తిరిగి వస్తూ ఉంటే నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నానమ్మ అరచింది మాత్రం గుర్తుంది. భైరవిలే. భైరవి భైరవి అయ్యో నా మనవరాలకి ఏమైంది భైరవి? ఆ మధ్యలో ఏం జరిగిందో ఏం గుర్తులేదు. అరే నువ్వు మాకి పాగల్ చెయ్యాలని చూస్తున్నాయి. నీకే తెలియకుండా నువ్వు పోవడమేంటి? Why you're lying to us? ఐఎమ్ నాట్ లయింగ్. నేను అబద్ధం చెప్పట్లేదు. ఏం జరిగిందో ఎందుకలా అయిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. సంథింగ్ హ్యాపెన్ టు మీ. కానీ అదేంటో తెలియడం లేదు. సరే భైరవి, జరిగిందేదో జరిగిపోయింది. ఇది అంతా చూస్తూ ఉంటే పెద్ద ప్రమాదంలా ఉంది. ఇంకా నువ్వు అదే గుడి విషయం బుల్జావ్ ప్లీజ్. నేనిక్కడికి వచ్చింది అవన్నీ మర్చిపోవడానికి కాదు. మా అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసుకోవడం కోసం. దాంతోపాటు ఆ రోజు రాత్రి నాకేమైందో తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలి. ఆ గుళ్ళో ఏముంది? ఆ గుళ్ళో ఉన్న రహస్యం ఏంటి? ఆ గుడి తలుపులు ఎందుకు తీయకూడదు? ఆ గుళ్ళోకి అసలు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? పౌర్ణమి రోజుల్లో బయటికి రాకూడదని అందరూ అంటున్నారు. వస్తే ఏమవుతుంది? ఈ ఊరి కట్టుబాట్లేంటి? ఎందుకు అవన్నీ పెట్టారు? వీటన్నిటి గురించి తెలుసుకుంటే తప్ప మా అన్నయ్య ఏమయ్యాడు అనే విషయం తెలీదు. ఆ రహస్యాన్ని తెలుసుకుంటేనే మా అన్నయ్యకు ఏం జరిగింది అనేది తెలీదు. నా మీద కూడా ఏదో ప్రయోగం జరిగింది. దాని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటా. ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఏమైనా చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలని నాకు తెలుసు. వాటికి భయపడిపోయి నా ప్రయత్నాలు ఆపేయాలి అనుకోవడం ఫూలిష్నెస్. ఆ మిస్టరీ ఏంటో తెలుసుకునేంత వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్ళడం కానీ నా ప్రయత్నాల్ని ఆపడం కానీ జరగదు. ఈ విషయంలో మీరే కాదు, ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు. అంటే భైరవి ఈ ఊరొచ్చింది మా కోసం కాదన్నమాట. వాళ్ళ అన్న గురించి రహస్యం తెలుసుకోవడానికన్నమాట. దేవుడంటే భక్తి లేదు అనుకున్నాను, కానీ ఆ దేవుడి గుళ్ళో రహస్యాన్నే తెలుసుకోవడానికి వచ్చావని తెలుసుకోలేకపోయాను. పౌర్ణమి గురించిన రహస్యాన్ని తెలుసుకోవడానికి రాకూడని పౌర్ణమి రోజున అర్ధరాత్రి పూట ఈ ఊరొచ్చిందన్నమాట. అమ్మ భైరవి, అమ్మ. అద్దరు కొట్టేసావు బంగారు తల్లి. మమ్మీ నేను బాగా చేశానా? బాగా చేయటం ఏంటి? అద్దరు కొట్టేసావు బంగారు తల్లి.
నువ్వు త్వరగా పెద్దదానివైపోయి 10 సినిమాలు ఒకేసారి యాక్ట్ చేస్తే చూడాలనుంది తల్లి. నా బంగారు తల్లి, నా బంగారు కొండ. బాబుగారు టీ. బాబుగారు టీ తీసుకోండి. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నేను నమ్మలేకపోతున్నాను. బాగున్నావా? అయినా అయినా నువ్వు టీ ఇవ్వడం ఏంటి? నువ్వు మా ఇంటికి వస్తే మేం నీకు సర్వ్ చేయాలి. నువ్వు టీ ఇవ్వకూడదు. రా కూర్చో. ఆ టెన్షన్ పడుతున్నావేంటి? నిన్ను చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏమైంది? సైలెంట్గా ఉన్నావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. ఓ సిగ్గా? మొహమాట పడుతున్నావా? ప్లీజ్ మాట్లాడు. మాట్లాడవేంటి? అర్జున్, పని మనిషిని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తున్నావేంటి? పని మనిషి ఏంటి సార్? పని మనిషిని చూసి అంత పులికించిపోయావేంటబ్బాయ్? పిచ్చి చూపులు చూస్తున్నావేంటి? ఏమైంది నీకు? నాకేం కాలేదక్కా. ఏమీ కాకపోతే కొత్తగా వింతగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు మావయ్య? పని మనిషిని పక్కన కూర్చోపెట్టుకోవడమే కాకుండా నువ్వు మాకు టీ ఇవ్వటం ఏంటి? మేమే నీకు మర్యాదలు చేయాలి కానీ అంటున్నావేంటి? అన్నానా? అన్నావు కాబట్టే అడుగుతున్నావు. చెప్పు, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? అంటే ఏమో అక్కా. ఏమో అంటారేంటండి? నేను కూర్చోకూడదు బాబుగారు అని చెప్తున్నా వినకుండా నన్ను మీ పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడారు కదా. భైరవి అనుకుని భ్రమపడ్డానమాట. మాట్లాడవేంటి అర్జున్? అంటే సార్, పని మనిషి కూడా మనలాంటి మనిషే కదా అంటున్నాను. అవునా? అవునత్తయ్య, వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టపడతారు. ఉదయం 5 గంటలకు లేచి మనకు కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ చేయడమే కాకుండా అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, బట్టలు వాష్ చేయడమే కాకుండా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని పనులు చేస్తారు. మధ్యలో నువ్వేమో గ్యాప్ దొరికితే నీ కాలు కూడా పట్టించుకుంటావు. రెస్ట్ అనేది ఉండదు పాపం. అందుకే కూర్చోమని చెప్పాను. తప్ప అత్తయ్యా? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మావయ్య. కాకపోతే 200% కవరింగ్ లా ఉంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. అందరినీ మనుషుల్లా గుర్తించడం, గౌరవించడం హ్యుమానిటీ అనిపించుకుంటుంది. అందుకే తనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోమన్నాను. తన కష్టాన్ని గుర్తించి క్లోజ్ గా మాట్లాడాను. తప్పేంటి? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. సీ యూ. సీ యూ. నువ్వేంటే అబ్బాయి పక్కన కూర్చోమంటే కూర్చోడమేనా? బుద్ధుడెక్కర్లా? పో లోనకు పో. తీసుకుపోయింది ఒప్పుకుంటూ వెళ్తుంది. ఇదిగో ఇది కూడా. వీడు నాగవరం వెళ్ళిన దగ్గర నుంచి ఏదోలా ఉంటున్నాడు. ఎవరి కోసమో ఆలోచిస్తున్నాడు. ఏదో మిస్ అవుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? ఎవరు? నేను వస్తున్నానని తెలిసి నేను వచ్చే లోపలే కోపంగా ఉన్నట్టు నటించేస్తున్నారా గురువుగారు?
నాగ పౌర్ణమి రోజున మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి, మన తలరాతలు మారిపోతాయి అని చెప్పారు. ఏమైంది? మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, నా మేనకోడలు భైరవి గురించి. నా మేనకోడలు భైరవి ఈ ఊరొచ్చింది మమ్మల్ని అందరినీ చూడ్డానికి కాదంట, వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడో తెలుసుకోవడానికంట. నా మేనకోడలు చాలా తెలివైంది గురువు. తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడో తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి కదలదు. ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. నా మేనకోడలు వాళ్ళ అన్నయ్య గురించి తెలుసుకుందే అనుకో, మనందరి పని అంతే. వెళ్ళి నీ మేనకోడలు తల వెంట్రుకలు తీసుకొనిరా. వాళ్ళ అన్నయ్య గురించి తెలుసుకోవడానికి వచ్చిందని నేను చెప్తుంటే దాని వెంట్రుకలు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అంటారేంటి గురువు గారు? చెప్పింది చెయ్యి. నేను ముందే చెప్పానుగా, నీ మేనకోడల దగ్గర అద్భుతమైన శక్తి ఏదో ఉందని. నీ మేనకోడల్ని మనం లోబరుచుకుంటే మనం చెప్పినట్టు వింటుంది. మనం చెయ్యాలనుకున్న పని అదే. వాళ్ళ అన్నయ్య కోసం వెతకాలనుకున్న పని ఆలోచించదు. అర్థమైందా? ఏం వెంట్రుకలో ఏంటి అర్థం కాదు. అమ్మాయి గారు, దేని గురించో బాధపడుతున్నట్టుగా విచారంగా అలా ఉన్నారేంటి? జాతరలో జనం అందరి ముందు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టినందుకు బాధపడుతున్నారా? పెద్దవాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా అది మన మంచి కోసమే అమ్మాయి గారు. మీ నాన్నగారు కోప్పడినంత మాత్రాన్న మీ మీద ప్రేమ లేనట్టు కాదు. మీరు తప్పు చేస్తే మీరు చేశారు అనరు, కృష్ణమ్మ నాయుడు గారి కూతురు చేసింది అంటారు. అంటే మనం తప్పు చేస్తే మన పెద్దవాళ్ళకి చెడ్డ పేరొస్తుంది. అలాంటి తప్పులు మనం మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదనే మనల్ని తిడతారు, కొడతారు. అంతే తప్ప మన మీద ప్రేమ లేక కాదు. అసలు మీరా గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? గుడిలోకి వెళ్ళకూడదన్న విషయం ఊరందరికీ తెలుసు. మీ నాన్నగారు, నానమ్మగారు కూడా మీకు చెప్పే ఉంటారు. వెళ్ళకూడదని తెలిసి కూడా మీరు వెళ్ళడం తప్పే కదా? చెప్పండి అమ్మాయి గారు, చెప్పండి. నేను వెళ్ళలేదు మళ్ళీ, కానీ వెళ్ళడానికి ప్రయత్నించానని అందరూ అంటున్నారు. నాకు తెలియకుండా ఏం జరిగిందో, ఎందుకలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. జాతర జరుగుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఇంటికొచ్చాను. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ జాతర దగ్గరికి బయలుదేరాను. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న అబ్బాయి నన్ను చేతులతో ఎత్తుకుని తీసుకురావడం ఒక్కటే నాకు గుర్తుంది. మళ్ళీ ఆ మధ్యలో ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు.
అమ్మాయి గారు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? మీరు మామూలుగానే ఉన్నారు కదా, మీరేమి చిన్నపిల్ల కాదు కదా. గుర్తు లేకపోవడం ఏంటి అమ్మాయి గారు? ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు గుర్తొచ్చిందా? గుర్తులేదు, కానీ ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంది. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నది నీకు చెప్తా. ఆ?